మహిమ కలుగును గాక. మరొక పర్యాయము ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ మరి దినపు చదవబడినటువంటి వాక్య గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఈ 8వ అధ్యాయము ప్రాముఖ్యత ఏమిటయా అంటే బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడే నడిపించారు. ఆ తరువాత కుటుంబ పెద్దలతో మాట్లాడినటువంటి దేవుడు నాయకులు అనగా మోషే మొదలుకుని యెహోషువ వీరు నాయకులు అంటారు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఈ పర్టికులర్ 8వ అధ్యాయంలో న్యాయాధిపతుల నుంచి అధికారము రాజులకు వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు అధికారం పరిపాలించేటువంటి ఆధిక్యత మొదటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉన్నాడు. ఈ దేవుడే రాజుగా ఉండి నడిపించేటప్పుడు ఈ అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మాకు ఒక రాజు కావాలి అనే కోరిక. ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి అన్నట్లయితే మనం ఏదైనా అడిగేటప్పుడు దేవుని అడిగేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చూద్దాం. అంటే బీ కేర్ఫుల్ వాట్ యు ఆస్క్ అబౌట్ గాడ్. అంటే దేవుని ఏదైతే అడుగుతున్నావో ఆ విషయంలో నువ్వెంత జాగ్రత్త కలిగి ఉన్నావు అనే విషయాన్ని గురించి ఈ విభాగంలో మనం చూస్తున్నాం. సాధారణంగా మనం చాలా విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం మన అవసరతల కొరకు. అది మన హక్కు. దేవుడు కూడా మనల్ని అడగమన్నారు. కానీ అడిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. సాధారణంగా చాలాసార్లు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని హెచ్చరికలు ఉంటాయి. పర్యవసానం ఏంటో చూడాలి, ఏ రీతిగా ప్రార్థించాలి. ఈ భాగంలో ఈ ప్రజలు వచ్చి చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు వృద్ధుడైపోయారు. తన కుమారులు కూడా వారు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఆ న్యాయాధిపతులు ఎలా ఉన్నారు అంటే లంచగొండులుగా మారిపోయారు. తన తండ్రి వల్లే యథార్థవంతులుగా లేరు. అంటే ఆ ప్రాంతంలో ఆ సమాజంలో అప్పుడు ఆత్మీయమైన శూన్యత కనిపిస్తుంది. ప్రజలు అడగటంలో కూడా తప్పేమీ లేదనుకుంటే ఈ సమూయేలు ఉన్నంతకాలం ప్రాబ్లం ఏమీ లేదు. ఒక మంచి నాయకుడు ఉన్నాడు కనుక వారికి ఏ సమస్య లేదు. ఇప్పుడు తన కుమారులు బయలుదేరారు, వారు న్యాయంగా లేరు. ఈ న్యాయంగా లేకపోవటాన్ని బట్టి మాకు ఒక రాజు ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో మనం చూసినట్లయితే రాజ్యాధికారము న్యాయాధిపతుల నుంచి రాజుకు, సమూయేలు నుంచి సౌలుకు మార్చబడుతున్నటువంటి స్థితి. ఇలాంటి సమయంలో ప్రజల కోరిక ఎలాంటిదో మన ప్రార్థన ఎలాంటిదో చూడాలి అన్నట్లయితే కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను, విస్తారమైన పనిపాట వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అన్నారు. ఈ రోజుల్లో కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప ప్రసంగికులను పిలువబడేవారు, మరొకరు పిలువబడేవారు ఏదో దుర్భాషలాడటం, ఏదో వదరబోతు మాటలు మాట్లాడటం, చివరిని హల్లెలూయా అంటూ ఉంటారు. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలట కదా. కొంతమంది ప్రసంగాలు ఎలా ఉంటాయంటే ఆవేశపూరితంగా ఉంటాయి, కానీ ఆలోచింపజేసే విధంగా ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలి. నువ్వు చేసే ప్రసంగమే కానీ, నువ్వు చేసే ప్రార్థనే కానీ ఎలా ఉండాలి అని చెప్తే దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అందులో ప్రార్థన కూడా ఒకటి కదా. ప్రార్థన కొన్నిసార్లు మన అవసరతను బట్టి, మన ఆవేశాన్ని బట్టి, మన ఉత్సాహాన్ని బట్టి ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ బీ కేర్ఫుల్. నువ్వు అడిగే విషయంలో నీవు ఏ రీతి అయినటువంటి సూచనలు పాటించాలి అనే విషయాన్ని గురించి ఈరోజు వాక్యంలో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ సమూయేలు 8వ అధ్యాయం, మొదటి గ్రంథం 8వ అధ్యాయం అంతా ఈరోజు మన ప్రసంగ అంశంగా ఉన్నది. అందులో మనం మొదటి 9 వచనాలే చదివాం. ఈ మొదటి 9 వచనాల్లో మనకు కనిపించేది ఏమిటయ్యా అన్నట్లయితే, మొదటిగా నీవు అడిగేటప్పుడు, నీ ఉద్దేశం అడిగేటప్పుడు దేవుని చిత్తము అడిగావా? దేవుని చిత్త ప్రకారంగానే నీ కోరిక ఉందా? నీ ప్రార్థన ఉందా?
ఇక్కడ అంటున్నారు కదా వారు 5వ వచనంలో, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి అన్నారు. సో ఇక్కడ వీళ్ళ కోరిక ఎలా ఉందయ్యా అంటే సకల జనుల మర్యాద చొప్పున కదా. మనం కూడా చాలా సార్లు కొన్ని కోరికలు ఎలా ఉంటాయంటే, అందరికీ వాహనాలు ఉన్నాయి, నాకు వాహనం ఉండాలి, అందరికీ ఏదో ఒక రకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, నాకు ఉండాలి. నీ అవసరత ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో తెలియకుండా సొసైటీలో నేను అందరిలాగా ఉన్నానా లేదా అనేటువంటిది మన కంపారిజన్. చాలా కోరికలు ఎలా ఉంటాయంటే, మనం సమాజంతో ఇతరులతో పోటీ పడతాం. అందరిలాగా నేను ఎందుకు ఉండకూడదు, ఆ స్థితిలో నేను ఎందుకు ఉండలేదు అనేటువంటి ఆలోచన మీదే మన కోరికలు పుడతాయి. అవే మన ప్రార్థనలు అవుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రార్థించేటప్పుడు ముఖ్యమైనది ఏమిటయా అంటే, దీని అంతటికంటే దేవుని చిత్తం ఒకటి పనిచేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని చిత్తం ఏమై ఉన్నది? వీరు అంటున్నారు కదా, సకల జనుల మర్యాద చొప్పున, అయ్యా ఈ దేశంలో రాజున్నాడు, ఆ దేశంలో రాజున్నాడు, అక్కడ రాజున్నాడు, ఇక్కడ రాజున్నాడు, మాకే రాజు లేడు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం లేవీకాండ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నారు కదా, నేను సకల జనుల నుంచి మిమ్మల్ని వేరుపరుచుకున్నాను గనక, నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఇట్స్ ఎ పర్పస్. వీళ్ళ కోరిక ఏముంది ఇప్పుడు? అయ్యా నీ కోరిక ప్రకారం మేము పరిశుద్ధులుగా ఉండాలి, అయ్యా మీ కోరిక ప్రకారం మీరే మా రాజుగా ఉండాలి, అయ్యా ఇంతకాలం మా కొరకు యుద్ధాలు చేసిన దేవా, నడిపించిన దేవా, అలాంటి అధికారం మాకు కావాలి అని ప్రార్థించటం కంటే వీళ్ళ ప్రార్థన ఏమిటయ్యా అంటే, సకల జనుల మర్యాద చొప్పున నాకు రాజు కావాలి అన్నాడు. నీ కోరిక, నీ ప్రార్థన ఎలాంటిదయ్యా అన్నట్లయితే, నీ ప్రార్థన నీ లోపాన్ని ఎత్తి చూపించేదిగా ఉన్నప్పుడు సమస్య దేవుని చిత్తం ఏమిటో చూడాలి. మనం ప్రారంభంలో అనుకున్నాం, వాస్తవానికి ప్రాబ్లం ఉంది అక్కడ. ఏం ప్రాబ్లం ఉంది? సమూయేలు గారు పరిపాలన చేసినంత కాలం కూడా రాజ్యం చాలా చక్కగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏక తాటి మీద ఉన్నారు. ఆ సమూయేలు గారు ఏది చెప్పినా దేవుడు తన మాటను రూఢిపరిచారు. అంత చక్కని పరిపాలన జరిగింది. ఇప్పుడు ఆయన కుమారుల దగ్గరికి వచ్చారు. ఆయన కుమారులు, ఒక ఆయన యావేలు, మరొక ఆయన అబియా. వీరిద్దరు ఎలాంటి వారు? వీరు లంచగొండలు అని చెప్తున్నారు. లంచగొండలు అంటే బహుశా ప్రజలు విసుకుపోవచ్చు, అయ్యో వారి తండ్రి పరిపాలించట్లేదు, అయ్యో వారి తండ్రిలాగా లేదు, వీళ్ళు లంచాలు అడుగుతున్నారు, విసుగుపోయాం, నష్టపోయాం. కానీ రియలైజేషన్ ఏంటంటే అప్పుడు వారికి కావలసింది ఆత్మీయ శూన్యత. ఆత్మీయ శూన్యతలో దేవుని అడగాలి, అయ్యా మా ఆత్మీయ శూన్యతలో మాకు ఉజ్జీవం కావాలి, ఆత్మీయత కావాలి, అయ్యా ఇదిగో లంచగొండలు అయిపోయారు, వీళ్ళ హృదయాలు మార్చాలి, అధికారం మార్చాలి, మాకు సమూయేలు వంటి ఒక నాయకుడు కావాలని ప్రార్థించాలి. అది అసలైన ప్రార్థన, వారికి కావలసిన కోరిక. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం కోరుతున్నారు? ఇప్పుడు అందరికీ రాజు ఉన్నాడు కనుక మాకు రాజు ఉంటే అందరిలాగా మేము ఉంటాము. ఒక మాట, ఇప్పటి వరకు రాజుండే మీరు యుద్ధాలు చేశారా? రాజుండే పరిపాలన చేశారా? ఆయనే రాజుగా వారిని నడిపించారు. 8వ అధ్యాయము 5వ వచనంలో, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు ఉన్నంతసేపు బాగానే పరిపాలించావు, నీ తర్వాత వచ్చిన బిడ్డలు నీకులాగా లేరు కనుక మాకు ఈ వ్యవస్థే నచ్చలేదు, సిస్టమే మార్చేద్దాం అని అనుకుంటే దేవునికి ఒక చిత్తం ఉన్నదన్న విషయాన్ని వారు మర్చిపోయారు. అందుకని దేవుని చిత్తము ప్రకారంగా పరిశుద్ధత కొరకు ప్రార్థించట్లేదు, ఆత్మీయ నాయకత్వం కొరకు ప్రార్థించట్లేదు, ఉజ్జీవం కొరకు ప్రార్థించట్లేదు, అవినీతి తొలగిపోవాలని ప్రార్థించట్లేదు. ఒక నిర్ణయానికి వచ్చేసారు, వీళ్ళే ఒక రాజు ఉంటే సరిపోద్ది అనేటువంటిది. ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానికి భిన్నంగా దేవుడు చెప్పిన పిలుపు ఏమిటయ్యా అంటే, మీరు సకల జనులకు వేరైన వారుగా పరిశుద్ధులుగా ఉండాలి అంటే వీళ్ళు అంటున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మీరు వేరుగా ఉండండి అంటే మేము అలాగే ఉంటాము అంటున్నారు వీళ్ళ కోరిక. రెండవ విషయాన్ని మనం చూస్తే, దేవుని చిత్తాన్ని పరిగణించటంలో రెండవ విషయం ఏమిటయ్యా అంటే, దేవుని చిత్తాన్ని తిరస్కరించటం అంటే దేవుణ్ణే తిరస్కరించటం కదా. కొన్ని కోరికలు మనం కోరేటప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, దేవునికి వ్యతిరేకమైన విషయంలో దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఆ దేవుడే క్షమిస్తాడులే అని. కానీ నువ్వు దేవుణ్ణే వద్దనుకుంటున్నావు అన్న విషయాన్ని గమనించాలి కదా. ఇక్కడ వాళ్ళు చేసే ప్రార్థన ఎలాంటిదంటే, దిగువ వచనాల్లో ఇందాక సోదరులు చదివినిపించారు. అక్కడ అంటున్నారు, సమూయేలు వెళ్ళి, అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను న్యాయాధిపతిగా ఉండడం ఇష్టం లేదట, రాజును పెట్టమంటున్నారంటే దేవుడు అంటున్నారు, సమూయేలా నిన్ను కాదయ్యా, వాళ్ళు నన్నే వద్దంటున్నారు,
రాజు ఎవరు? నువ్వు న్యాయాధిపతివే. రాజు ఎవరు? రాజు దేవుడే. ఇప్పుడు మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలంటే రాజు వద్దనే. దేవుడు రాజుగా మాకొద్దు, అందరిలాంటి రాజు మాకు కావాలని దేవుడు అంటున్నారు. అయ్యా ఇదిగో నిన్ను కాదయ్యా నన్నే వద్దంటున్నారు అని. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే రాజు గురించి అడగటంలో తప్పులేదు, నీ అవసరత కొరకు అడగటంలో తప్పులేదు. కానీ నీ అవసరత కొరకు అడిగేటప్పుడు దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు రాజే లేకపోతే దావీదు ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేలీయులకు రాజు లేకపోతే యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తారు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీకు కావలసింది ఇవ్వటానికి సమయము ఉంది. కానీ సమయము ఆ దేవుని సమయాన్ని కాకుండా త్వరగా కావాలి అని అనుకుంటే ఇశ్రాయేలు రాజు, మనం యాకోబు గారి ప్రవచనాల్లో మనం చూస్తాం. యాకోబు గారి వృద్ధాప్యంలో ఆదికాండం చివరిలో ఆయన మరణవస్థలో ఉన్నప్పుడు యాకోబులో రాజదండం, రాజును గురించి ప్రవచనం ఉంది. నిర్గమాకాండ గ్రంథంలో ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పారు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండబోయేటటువంటి వాడు ఎలాంటి లక్షణాలు కావాలని. రాజును గురించి ప్రణాళిక గతంలో ఉంది. రాజు వస్తాడు ఎప్పుడు? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో యోధా గోత్రములోంచి రాజు రావాలి. ఆ రాజు దేవుని హృదయానుసారుడు వంటి దావీదు వంటి రాజు కావాలి. ఆ సమయం వరకు ఆగకపోతే ఎలాంటి వస్తాడో తెలుసా? సౌలు వంటి మూర్ఖుడైన రాజు వస్తాడు, బెన్యామీను గోత్రికుడు వస్తాడు. దేవుని సమయాన్ని పాటించకపోవటం, త్వరపెట్టడాన్ని బట్టి ఏం జరిగిందయ్యా అంటే బెన్యామీను గోత్రికుడి నుంచి అనేటువంటి సౌలు అనే రాజు వచ్చాడు. ఈ సౌలు అనే రాజు దేవుని చిత్తానుసారుడు కాదు, దేవుడు ఇవ్వాలనుకున్నవాడు కాదు, నీకు కావాలనుకున్నవాడు. నువ్వు కావాలనుకుని చేసిన బలవంత ప్రయత్నాన్ని బట్టి ఇలాంటి రాజు వచ్చాడు. గమనించండి, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తం ఎలాంటిదంటే దేవుని సహాయాన్ని అడగటం ఒకలాంటిది, దేవుడు ఎలాగ సహాయం చేయాలో అడగటం ఒకలాంటిది. రెండు రకాలు ఉన్నాయి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం చెప్పండి? దేవుని సహాయం అడుగుతున్నామా? దేవుడు ఎలా సహాయం చేయాలో కూడా చెప్తున్నామా? చాలా ప్రార్థనలు ఎలా ఉంటాయి, మనం దేవుడు ఎలా సహాయం చేయాలో కూడా మనమే చెప్తూ ఉంటాం కదా. దీన్ని భక్తుడు అన్నాడు, ప్రార్థన తెల్లకాగితం లాంటిదంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ తెల్లకాగితం నిండా మనకేం కావాలో అన్నీ రాసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమంటాం. ఆ కాగితం మీద ఎవరు రాయాలి? దేవుడు రాయాలి. కానీ మనం ఏం చేస్తాం? మనమే రాసేస్తాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మొత్తం అంతా రాసేసి ఫైనల్గా ఒక చిన్న సంతకం, దేవా నువ్వు ఒక్కసారి ఇలా సంతకం పెట్టి చాలు నా పని అయిపోద్ది అంటూ ఉంటాం. కానీ దేవుడు ఆ తెల్లకాగితం మీద ఆ జీవితం మీద రాయాలనుకుంటున్నాడు, ఆయన చిత్తాన్ని ఆమోదించాలనుకుంటున్నాడు. మనం ఆ స్పేస్ ఇవ్వకపోతే ఇదే జరిగేది. ప్రార్థన దేవుని సహాయాన్ని అడగటమే, కానీ దేవుని సహాయాన్ని అడగకుండా దేవుడు ఏ రీతిగా సహాయము చేయాలో అనేటువంటిది ఇక్కడ అదే చూస్తున్నాం. ఆత్మీయ శూన్యత కొరకు ప్రార్థించడంలో దేవుడు బయలుపరుస్తాడు. మరొక న్యాయాధిపతి వస్తాడా? ఉన్న న్యాయాధిపతుల్ని సరిచేస్తాడా? వాళ్ళకి బుద్ధి చెప్తారా? లేకపోతే దేవుడు రాజునిస్తారా? వేచి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు కావలసింది నాయకత్వం, నీకు కావలసింది ఆత్మీయ నాయకత్వం కావాలి. ఆత్మీయ నాయకత్వం కొరకు ప్రార్థించాలి. కానీ ఎవరైతే రాజు అయితే నా రాజ్యం బాగుపడుతుంది, నా జీవితం బాగుపడుతుంది అనుకుంటే నీ ఆలోచన తప్పు కదా. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం, మన సమాజం, మన సంఘం, మన దేశం ఎందుకు బాగుపడాలి అని అనుకున్నప్పుడు మనం ప్రార్థించేటువంటి ఆత్మీయ నాయకత్వం కొరకు ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించాలి, వాక్య ప్రవాహం కొరకు ప్రార్థించాలి, దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. వ్యక్తులలో లేదు కానీ దేవుని నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో కార్యాలు జరుగుతాయి. అందుకొరకు వీరు చేసినటువంటి ప్రార్థన ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఈ వ్యత్యాసాన్ని గమనించి, ఇదిగో దేవుని సంకల్పంలో తరువాత కాలంలో చరిత్రలో చూస్తున్నాం, దేవుని హృదయానుసారుడైన యూదా గోత్రం నుంచి వచ్చిన దావీదు అనేటువంటి రాజు వచ్చాడు కదా. ఆ సమయం వరకు ఆగలేదు. ఈ సమయంలో ఎలాంటి పరిపాలన చేశాడు? ప్రజలు విసుగుపోయారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందిలో తర్వాత కాలంలో జరిగిన దాని గురించి దేవుడు ఆ విషయాన్ని వారికి తెలియపరచు. అంటే ప్రార్థన మొదటి దేవుని చిత్తం అయితే, రెండవది పరిణామాలను గమనించడం, కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచన చేయాలి కదా. ఒకటి ఏదైనా మేలు కొరకు మనం చేసే ప్రయత్నం కాన్సిక్వెన్సెస్. ఉదాహరణకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే వ్యాక్సిన్ గురించి ప్రపంచం అంతా చూశారు, రైట్. అయితే ఆ వ్యాక్సిన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయని శాస్త్రవేత్తలు భయపడ్డారు.
నీకు అప్పటికప్పుడు టెంపరీగా కోవిడ్ నుంచి నువ్వు రిలీఫ్ కావాలి, వైరస్ నుంచి నువ్వు బయటపడడానికి వ్యాక్సిన్ ఉంది. ఓకే, వ్యాక్సిన్ అయితే అక్కడి నుంచి బయటపడతావు. కానీ కాన్సిక్వెన్సెస్ అప్పుడుతోనే పోయింది. వైరస్ భయపెట్టేసింది, పోయింది. స్టిల్ టుడే ఈ రోజు కూడా చాలా మంది ఇదిగో హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ, ఇదిగో ఆ కోవిషీల్డ్ తీసుకున్నారట, మరేదో తీసుకున్నారట, దాని ఎఫెక్ట్ అట. ఈ రోజు కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కోవిడ్ ఆ రోజే వచ్చింది, ఆ రోజే పోయింది, అప్పుడే పోయింది, 1 సంవత్సరం ఎంతో ఏడిపించింది, పోయింది. కానీ ఇప్పటికీ కూడా దాని కాన్సిక్వెన్సెస్, పరిణామాల గురించి చూస్తున్నారు. నువ్వు తాత్కాలికమైనటువంటి ఉపశమనం గురించి చూస్తే దూరంగా పరిణామాలు చూడాలి. ఇక్కడ ఆత్మీయ శూన్యత కనిపించినప్పుడు, ఉదాహరణకి మన సంఘంలోనే ఒక ఆత్మీయ శూన్యత కనిపిస్తుంటే, ఉద్యోగం లేదా, వాక్యం లేదా, మరొకటి లేదా, ఏం చేయాలి? వ్యక్తులు చేసేది లేదు, దేవుడు చేసే కార్యం. సంఘం అంతా ప్రార్థించాలి కదా, సంఘము ప్రార్థించగా జరిగేటువంటిది. వ్యక్తులు నాయకత్వాల్లో నడిపింపు లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం. ఈ పరిణామాలు మనం చూసినట్లయితే ఈ తర్వాత విషయాల్లో 10వ అధ్యాయం దిగువ భాగాన దేవుడు సమూయేలుతో తెలియపరుస్తున్న, రబాయ్ మీరు రాజును కోరుకుంటే మీకు ఏ నష్టం జరుగుతుందో మీకు తెలుసా? చూడండి ఏమని అంటున్నారు. సమూయేలు తనను రాజుగా అడిగిన జనులు యెహోవా మాట వినిపించి ఇలాగు చెప్పును, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములు తోలుకుంటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనెను. కొందరు అతని రథములు ముందరు పరిగెత్తుదురు, అందరూ తమ సైన్యములు సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకు వారి పంటను కోయుటకు యుద్ధములు తన రథములు సామానులు చేయుటకును వారు ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టును. మీ పొలములో మీ ద్రాక్ష తోట వెలుగు తోటలో శ్రేష్టమైన తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములో ద్రాక్ష పండ్లో 10వ భాగము తీసుకుని తన పరివార జనమునకు సేవకుడిచ్చును. మీ దాసులకును మీ పనికత్తులకు మీ పశువుల్లో గాత్రములో శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పనికి ఉంచుకొనెను. ఇలా 10వ భాగం తీసేసుకుంటాడు. మీ పని నుంచి ఇదిగో రాజుగా ఉంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దాకా మీరు ఎవరికి పన్ను గడతలేదు, ఎవరికి కప్పం గడతలేదు, మీరు స్వతంత్రులుగా ఉన్నారు, మీరు చక్కగా బ్రతుకుతున్నారు. మీరు ఏదైనా దశం భాగం ఇస్తే లేవి గోత్రానికి యాజకులకు ఇస్తున్నారు. మీ మీద ఏ నిర్బంధం లేదు, స్వేచ్ఛగా ఉన్నారయ్యా. పరిపాలన వచ్చిందంటే పరిపాలన తర్వాత ట్యాక్స్లు వస్తాయి, పన్నులు వస్తాయి, మరొకటి వస్తాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. మీరు కంగారు పడకండి. పర్యవసానం, పరిణామం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఏదైనా మనం అడిగితే, ఉదాహరణకు అనుకుందాం, దేవుణ్ణి అడిగాం కారు కావాలి అని చెప్పేసి, కారు ఇచ్చారనుకోండి, కారు తర్వాత ఏముంటది? పర్యవసానం, మెయింటెనెన్స్ ఉంటుంది. అవునా కదా? చిన్న మెయింటెనెన్సా? దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది. అది నువ్వు గమనించుకున్నావా? సాధారణంగా మన లెక్క. ఇక్కడ రాజు కావాలి అని అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ నీకు తెలిసి అడుగుతున్నావా లేదా? మనం చాలా ప్రార్థనలో కాన్సిక్వెన్సెస్ మనకు తెలియదు కదా. మనం అడిగేది భవిష్యత్తులో ఏమవుతుంది, ఏ విధమైన ఫలితం ఇస్తుంది అన్నది మనకు తెలియదు. కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం అవటానికి గల కారణం అదే. ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అడుగుతారు సడన్గా వచ్చి, నాకు ఇదిగో అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు ఇస్తే మా ఫ్రెండ్స్తో ఎక్కడో పిక్నిక్ వెళ్తున్నారు, ఎక్కడో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మేము వెళ్తామంటారు. తల్లిదండ్రులు ఏమంటారు? భయపడతారు కదా, భయపడి వద్దంటారు. కొన్నిసార్లు వాళ్ళకి వయసు రాకమునిపే ఇదిగో నాకు బైక్ కావాలి అంటారు, వయసు రాకమునిపే మొబైల్ కావాలి అంటారు. తల్లిదండ్రుల ఆలోచన ఏమిటంటే, నీ సమయం ఇంకా ఇది కాదు, నువ్వు ఇంకా వాహనం కావాలి అంటే కొద్దిగా ఎదగాలి, కొద్దిగా ఆలోచన పెరగాలి. ఇది రైట్ టైం కాదు, ఆగు నీకు ఇస్తాను కానీ ఇది రైట్ టైం కాదు. ఇది తల్లిదండ్రుల వాదన. ఈరోజు దేవుడు కూడా అంతే. ఎందుకు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తావు. ఈ టైంలో వీడికి ఇది ఇస్తే దీనివల్ల మేలు కంటే ఎక్కువ నష్టం కనుక ఇది రైట్ టైం కాదు, కనుక సరైన టైంలోనే నేను ఇవ్వాలి అనుకుంటావు. దేవుడు కూడా ఆ పర్యవసానాలను ఆలోచన చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ప్రార్థన, ఆత్మీయ నాయకత్వం. కానీ వాళ్ళు రాజు కావాలనుకుంటున్నారు. నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదయ్యా. ఆ నిర్ణయం వల్ల జరిగేది ఏమిటంటే పర్యవసానాలు ఏ విధంగా ఉంటున్నాయో ఆలోచన చెయ్యి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 22:3 బుద్ధివంతుడు అపాయం వచ్చుడు చూచి దాగుకొనును, జ్ఞానము లేని వారు యోచింపక ఏం పడతారండి? ఆపదలో పడతారట. బుద్ధివంతుడు అయితే
దూరదృష్టితో కావాలి. సాధారణంగా ప్రార్థనలో 2 భాగాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్ అన్నారు అనుకోండి, ఎందుకు ఎస్ అన్నారో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. నో అన్నారు అనుకోండి, ఎందుకు నో అన్నారో కూడా తెలుసుకోవాలి. అంటే దేవుని నోటి మాట అవునన్నది ఎంత విలువగా ఉన్నదో కాదన్నది కూడా అంతే విలువ కదా. మనం కొన్నిసార్లు అవునన్న దానికి విలువిస్తాం, కాదన్న దానికి విలువివ్వం. అవునన్న దానికి సంతోషపడతాం, కాదన్న దానికి నిరుత్సాహపడతాం. కానీ దేవుని నోట మాట అవునన్న దానికి ఎంత విలువ ఉంటుందో కాదు అన్న దానికి కూడా అంతే విలువ ఉంటుంది. అదే గమనించాలి కదా. ఆలస్యం అవుతుందా, ఆలోచన చేయి. ఒకవేళ కాదు అని వస్తుందా, ఆలోచన చేయి. మొదటగా ఏదైనా ఒక విషయాన్ని అవును అన్నారు అనుకుందాం. అవును అంటే పర్యవసానం ఏమిటంటే ఇక్కడ 10 నుంచి 17 వచనాల్లో దేవుడు చెప్తున్నారు, అబ్బాయి మీరు రాజును తీసుకుని మీకు ఇచ్చానే అనుకోండి, ఎస్ అన్నాను అనుకో, ఏం జరుగుతుంది? ఇదిగో మీ పిల్లలు ఆ పనిలో ఉండవలసి వస్తుంది, సేవకులుగా మారాలి, యుద్ధాలు చేయాలి, వ్యవసాయం చేయాలి, మీరు పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. నేను అవునంటే జరిగేది ఇది. ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మనం చాలాసార్లు మొండితనంగా ఏమనుకుంటాం అంటే అవునా కాదా, అవునా కాదా. ఈ 10 నుంచి 17 వచనాల్లో 6 సార్లు పలకబడింది ఈ రాజు ఇవి తీసుకుంటాడు అని కదా. మీ దగ్గర నుంచి మీ కుమారులను తీసుకుంటాడు, మీ కుమార్తెలను తీసుకుంటాడు, తన పనికి నియమించుకుంటాడు, మీ ద్రాక్ష తోటలు మీ పంట 10వ భాగం తీసుకుంటాడు. ఇలాగా 6 సార్లు అనేది మనం చూసాం. సాధారణంగా ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ధనాన్ని అడిగాం అనుకుందాం. ధనం అడిగినప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నేను డబ్బున్నవాడిని అయితే బాగుండు అనుకుంటాం. కానీ ఈ పేదరికంలో నువ్వు దేవునితో చాలా సహవాసంలో ఉన్నావు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు నిరుద్యోగిగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు దేవునికి చాలా సమీపంగా ఉన్నావు. ఇన్ కేస్ నీ అవసరత తీరిన సమృద్ధి వచ్చినప్పుడు ఒకవేళ నీవు దేవునికి దూరం అవుతున్నావేమో. ఒకవేళ చాలా మంది కుటుంబాల్లో పేదరికంలో ఉన్నప్పుడు ప్రేమలు ఉంటాయి, డబ్బు వచ్చాక కుటుంబ బంధాలు దిగిపోతూ ఉంటాయి, బంధువులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు. అంటే డబ్బు అనేది వచ్చిన సంతోషం ఉంది, కానీ దానివల్ల నీకు ఎంతమంది దూరం అయిపోయారు? చాలా కుటుంబాల్లో ఉంది కదా. కొన్నాళ్ళకి తెలిసి వస్తుంది అది. కొంతకాలం గడిచాక అరే నేను ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేకపోయినా ఎంత ప్రేమగా ఉండేవాడిని, ఎంతమంది స్నేహితులతో ఉండేవాడిని, నాకు ఈ ఉద్యోగం వచ్చాక, ఈ డబ్బు వచ్చాక, ఈ హోదా వచ్చాక అందరికీ దూరం అయిపోయాను అనేటువంటి భావాలు చాలా మంది జీవితాల్లో అనుభవపూర్వకంగా చూస్తాం, వెంటనే చూడకపోయినా. అప్పటి వరకు వారికి ఉన్న కష్టం తీరిన తర్వాత వచ్చినటువంటి సమృద్ధిని అవేమీ కనపడకుండా చేస్తాయి. కానీ కొంతకాలం అయ్యాక వస్తుంది. ఒకరోజు నా దగ్గర జేబులో డబ్బు లేకపోయినా నేను ఎంత అందంగా ఉండేవాడిని, ఎంత సంతోషంగా ఉండేవాడిని, ఎంత ఆత్మీయంగా ఉండేవాడిని. ఈరోజు ఎంత డబ్బు ఉంది, ఎంత హోదా ఉంది, ఆనందం లేదు, ఏదో కొలత, ఏదో ఒంటరితనం, ఏం సాధించాను అనే భావాల్లోకి చాలా మంది వచ్చారు. చాలా మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం అదే. ఒక వ్యక్తి నాకు లాటరీ కావాలని ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం. ఇన్ కేస్ లాటరీ అవును అంటే జరిగే నష్టం నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసావా కదా? మనం అడిగింది ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? మనలో కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉంటాయి. నాకు డబ్బు వచ్చినా కూడా ప్రభువా నేను ఇలాగే ఉంటాను, దేవుని సన్నిధిలో ఉంటాను, నేను మారను అనుకుంటా ఉంటారు. కానీ చాలా మంది మారిపోతారు కామన్ గా కదా. కనుక కొన్నిసార్లు దేవుని యొద్ద నుంచి అవును అనేటువంటి ఆ జవాబు వస్తే దాని పర్యవసానం ఆలోచించే నువ్వు అడుగుతున్నావా? ఆ పర్యవసానాలు అడిగి ప్రార్థించాలి. అందుకే దేవుని దగ్గర అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. నోటుకొచ్చినట్టు అడిగేకూడదు. మనం అడిగేటప్పుడు దేవుడు ఇవ్వగలిగిన వాడే, ఇస్తాడు ఆయన. కానీ పర్యవసానం ఏమిటి? ఈరోజు నీ జీవితంలో నీ భవిష్యత్తు కొరకు, నీ ఆదాయం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ లక్ష్యాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా అడగటం మీద పెట్టిన దృష్టి ప్రభువా ఇది జరిగిన తర్వాత పర్యవసానం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది జరిగిన తర్వాత నేను పొందుకున్న తర్వాత జరిగే పర్యవసానం ఏమిటి అని దృష్టి పెట్టి దేవుణ్ణే అడగాలి కదా. మన సొంత ఆలోచన కాదు. ఒకవేళ ప్రభువా నేను అడిగింది ఇచ్చేస్తే అప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి, దానివల్ల పర్యవసానం ఏమిటి, అవి కీడు కొరక మేలు కొరక, చాలా విషయాలు కదా. ఇలాంటి విషయాలు చాలాసార్లు చూస్తాం. ఈ మధ్య ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంది, మంచి రైటర్ నేను అన్నగాని వాళ్ళ అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తుంటే నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి ఫెయిల్ అయిపోవాలని ప్రార్థన చేయండి అన్నాడు.
ఇదేంటి అబ్బాయి 10వ తరగతి ఫెయిల్ అయిపోవడం అంటే, మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయితే ఎక్కడో చెన్నైలో ఎక్కడో ఉందట అక్కడికి వెళ్తాను అంటున్నాడండి. ఆడు పాస్ అవ్వకుండా ఉంటే నా దగ్గరే ఉంటాడు, దేవుడి సేవలో ఉంటాడని అన్నాను. లేదు లేదు, అతను సరైనది కాదు. పాస్ అవ్వాలి. దేవుడు పాస్ చేయగలిగిన దేవుడు ఆ బాబు హృదయాన్ని మార్చలేడా? తప్పకుండా మారుస్తాడు. ఆ బాబు హృదయం మారేలాగా ప్రార్థన చేద్దాం, అంతేగాని ఫెయిల్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. కొన్నిసార్లు మానవ ఆలోచనలు, పర్యవసానాలు అలాగ ఆలోచన చేస్తూ ఉంటాం కదా. మా అబ్బాయికి వస్తే, ఉద్యోగం వస్తే నన్ను వదిలిపోతాడేమో అని కొంతమంది తల్లిదండ్రులకు భయాలు ఉంటాయి. అవునా కాదా? మా అబ్బాయి ఒకవేళ దూరదేశం వెళ్తే నన్ను మర్చిపోతాడు, నాకు దూరం అయిపోతాడేమో, ఎప్పుడు నా దగ్గరే ఉండాలనే భయాలు కొంతమంది ఉంటాయి. ఇలా చాలా రకాలు కాన్సిక్వెన్సెస్. కానీ వాస్తవానికి దేవుని వైపు నుంచి మనం ఆలోచన చేసి అవసరత అడిగిన మనమే పర్యవసానాలు కూడా మనం తెలుసుకున్న వారిగా ఉండాలి. అలా తెలుసుకుని ప్రార్థించగా మంచి విలువను పొందుకుంటాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో, సామెతల గ్రంథము 20వ అధ్యాయం చదవండి నాన్న. మొదట బహుతరుతముగా దొరికిన శ్వాసము తొదకు దీవెన నొందకపోవును కదా. ఒకసారిగా వచ్చి పడిపోయిన తర్వాత ఆదాయం వచ్చింది. చాలా మంది జీవితాలు, అందరూ అని చెప్పట్లేదు, ఆదాయం వచ్చింది, గర్వం వచ్చింది, వ్యసనాలు వచ్చాయి, ఆరోగ్యం పాడైపోయింది, మనశ్శాంతి, లేనిపోని కష్టాలు, లేనిపోని ఇబ్బందులు. చాలా మంది ఈ సైకాలజిస్టులు చెప్పిన మాట ప్రకారంగా లాటరీ తగిలినటువంటి వ్యక్తులు, మన దేశంలో లాటరీ లేదు కానీ చాలా దేశాల్లో లాటరీ అధికారపూర్వకంగానే ఉంటుంది. లాటరీ తగిలిన వ్యక్తులు కొన్నిసార్లు మనం చూస్తాం, పలానా ఆయనకి ₹1 కోటి, పలానా ఆయనకి 10 కోట్లు తగిలిందని. ఇలాంటి వాళ్ళంట ఏడాది తిరగకుండా అప్పులైపోతారట. చాలా గణాంకాలు చెప్పినాయి. కారణం ఏమిటంటే, అకస్మాత్తుగా వచ్చినటువంటి ధనం వీళ్ళని ఏం చేస్తుందంటే, ఒక మానియాలోకి వెళ్ళిపోయి, ₹1 కోటి వచ్చినోడికి 10 లక్షల అప్పు పెద్ద ఇష్యూ కాదు. కనుక నా దగ్గర ₹1 కోటి ఉందన్న భ్రమలో ఇక్కడ చేసి అక్కడ చేసి అప్పులు, లగ్జరీ లైఫ్, ఖరీదైన జీవితాలు, అప్పుడు దాకా తిండి మారిపోద్ది, కట్టుకునే వస్త్రం మారిపోద్ది, నివాసం మారిపోద్ది, వాహనం మారిపోద్ది. అకస్మాత్తుగా వచ్చిన దాన్ని బ్యాలెన్స్ చేయలేక, జీవన విధానం పెంచుకోవాలనేటువంటి తాపత్రయంతో మనీని బ్యాలెన్స్ చేయలేక ఏం చేస్తాడంటే, వెనక్కి తిరిగి చూసేసరికి ఈ ₹1 కోటి అయిపోతుంది, ఇంకొక 50 లక్షల అప్పు మిగులుతుంది. ఇది చాలా మంది జీవితాల్లో జరిగేది. ఎందుకనంటే అకస్మాత్తుగా, అదే అంటున్నారు ఇక్కడ, సడన్ గా వచ్చినటువంటి ఆశీర్వాదం తుదక ఏం చేస్తుందట, విచారాన్ని మిగులుస్తుంది. చాలా మంది ఈరోజు మన జీవితాల్లో ఓవర్ నైట్ జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు నిన్ను అనుభవాలు గుండా హెచ్చిస్తాడు, అంతకంతూ హెచ్చిస్తాడు. అది విలువైంది. ప్రతి భక్తుడి జీవితాన్ని దేవుడు అలాగే హెచ్చించాడు కదా. వారు అంతకంతకు వర్ధిల్లారు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. చాలా మంది ఓవర్ నైట్ నా జీవితం మారిపోవాలి అనుకుంటారు. దేవుడు అది ఎప్పుడు కూడా అనుమతించడు. అది జరిగినా కూడా అనర్థానికి కానీ మేలు ఎప్పుడు కూడా జరగదు. అందుకని దేవుని చిత్తంలో అవును అన్నప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు చూస్తే, దేవుడు స్వల్పకాల ప్రయోజనాలను చూడడు కదా. స్వల్పకాల ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టి పెట్టినప్పుడు కొద్దిగా అలసట అనిపిస్తుంది మనకి కదా. మన జీవితంలో ఏదైనా జరగనప్పుడు ఆయాసం, విసుగు వస్తూ ఉంటుంది, దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు. కానీ దేవుడు నీ పట్ల దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని కలిగించడానికి ఇష్టపడుతున్నాడు కదా. స్వల్పకాలమైన ప్రయోజనం కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, ఆర్థిక సమస్యలు, అప్పులు బట్టి అవన్నీ తర్వాత అండి, ఇప్పటికిప్పుడు నాకు ఏదో రూపేణ ఈ సమస్య పరిష్కారం అయిపోతే నాకు చాలు అనుకుంటాం. బట్ దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. పాఠాలతో పాటుగా నీ జీవితంలో విలువైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. ఈ గ్యాప్ ఏం చేస్తుందని అన్నట్లయితే నీకు కొన్ని విలువైన పాఠాలు నేర్పిస్తుంది. రైట్. రెండవది మనం చూస్తే, దేవుని యొక్క ఉద్దేశంలో ఇన్ కేస్ వద్దు అనుకుంటే, చూడండి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. రైట్. ఒకవేళ గనక ఆ రోజు గనక మీరు పొందుకునేటువంటి దాన్ని బట్టి గనక మొర్రపెట్టినా కూడా మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, పర్యవసానం మీరు వినట్లేదని. కనుక పరిణామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మూడవదిగా చూసినట్లయితే, హృదయములో మొండితనాన్ని గమనించుకోవాలి. రైట్. చాలా మంది ఈరోజు ప్రార్థన గురించి చెప్తూ, కొంతమంది వారిని వారు ఆపాదించుకుంటూ, నేను ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, లేకపోతే ఇది ఇలా చేస్తే జరిగిపోద్ది అని అంటారు. మేము ఇందాక అనుకున్నాం, దేవుని యొద్ద నుంచి వచ్చే జవాబు
ఎస్ అన్నదానికి ఎంత వాల్యూ ఉంటుందో నో అన్నదానికి కూడా సేమ్ వాల్యూ ఉంటుంది కదా. నీ జీవితంలో కార్యము జరిగిన దానికి ఎంత వాల్యూ ఉంటుందో జరగకపోతున్న దానికి కూడా ఏదో అంత విలువైన వాల్యూను దేవుడు ఉంచాడు. కానీ ఇక్కడ మనం చూస్తే కొంతమంది మొండితనము, చూడండి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 19 నుంచి మనం చూస్తే, ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిబెట్టనల్లక, అలాగు కాదు, జనులు చేయి రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవాడు అతడే, మా యుద్ధములు జరిగించును. సమూయేలు మాటల యొక్క జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించను గనుక, యెహోవా నీవు వారి మాట విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీలకు సెలవిచ్చెను. ఇక చివరిగా మనం చూస్తే మొండితనం. మొండితనం ఎలాంటిదయ్యా అంటే, మొండితనం ఇబ్బంది పెట్టేది. మనం చిన్నప్పుడు కథ చెప్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఆ దీపం దగ్గర క్యాండిల్ దగ్గరికి వస్తే మనం చెప్తూ ఉంటాం వద్దు వద్దు అని నివారిస్తూ ఉంటాం. లేదు ఒకసారి కనుక మొండితనంగా ఎన్నిసార్లు చెప్పినా వెళితే ఆ దీపాన్ని పట్టుకుంటే చెయ్యమైపోద్ది, కాలిపోదు. అంటే మొండితనం మాట వినకపోవటం వల్ల జరిగేది నష్టం, గాయం కదా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆలస్యం అవుతూ ఉంటుంది. దేవుడు నీకేదో ఒక మేలు ఉంచారు, కానీ అధికమైన పట్టుదలతో మన స్వభావాన్ని బట్టి ఒక నిర్ణయానికి వెళ్ళిపోయి ఆ సమయంలో ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఇది దేవుని చిత్తం మనం అనుకుంటే జరిగే పర్యవసానం ఏం జరుగుతుందంటే, అది కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. అది కొన్నిసార్లు దేవుని చిత్తం కానప్పుడు నీ జీవితానికి అది మేలు కంటే కీడే చేస్తుంది కదా. దేవుని చిత్తము ఆలస్యం అవుతున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే, వారు యుద్ధానికి కావాలంటే రాజు, మరొకటి కావాలంటే రాజు, వారి మానసిక తలంపులు. కానీ వాస్తవాన్ని గమనిస్తే అప్పటి వరకు యుద్ధాలు ఎవరు చేశారు? యుద్ధము యెహోవాదే, ఆయనే చేశాడు యుద్ధాలు. ఎరికో గోడలు ఏ రాజుని పగలగొట్టారు? ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఏ రాజు నాయకత్వంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు? ఎన్నో యుద్ధాలు చేశారు. అన్ని యుద్ధాలలో ఆయనే చేశాడు యుద్ధం. అంత బలమైనటువంటి ఆ రాజును కాదనుకుని ఇప్పుడు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి అంటున్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే వాస్తవానికి అవును కాదనేటువంటి విషయాల్లో దేవుని ప్రణాళికకు చోటు ఇవ్వకపోతే, మనకి ఇదే కావాలని మండుపట్టు గనక పట్టినట్లయితే దాని పర్యవసానం కొన్నిసార్లు అది నష్టాన్ని మిగిల్చేదిగా ఉంటారు. సౌలు అనే రాజు ఆ ప్రజలకు ఇబ్బందిగానే మారాడు, ఆత్మీయ నాయకుడిగా మారలేదు, మారు మనసు లేనివాడిగా పతనావస్థకు వెళ్ళిపోయాడు కదా. ఒక మంచి రాజును పొందలేకపోయాడు. ఇక రెండవదిగా చూస్తే ఈ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కసారి మన యొక్క విజ్ఞాపన, మన ప్రార్థన ఎంతకీ మనం పట్టి పీడించేస్తున్నాం ఏదైనా కావాలని, అది ఇచ్చారు అంటే దాని పక్కన ఒక క్రమశిక్షణ ఉంటుంది, దాని పక్కన ఒక క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే దేవుని సమయం కొరకు నువ్వు కనిపెట్టుకోకపోతే అదేమవుతుందయ్యా అంటే దేవుని చిత్తానికి నడిపించే క్రమశిక్షణకే వెళ్తుంది కదా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా మనం పొందుకోవాలనుకున్నప్పుడు అది మేలుకరంగా ఉండాలని దేవుడు సంకల్పిస్తే, అది కాదు భారభరితంగా ఉన్నదే అని మనం గనక అది పొందుకుంటే అదే విషయం గురించి ప్రార్థన చేస్తాం. ఏదైతే కావాలని ప్రార్థన చేశామో అది బాధించినప్పుడు మరలా అదే విషయం గురించి దేవునికి ప్రార్థన చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థితికి వచ్చేసారు తర్వాత కాలంలో. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క నిర్ణయములో కాదు అనేటువంటి ఆలస్యం అవుతున్నటువంటి విషయాల్లో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టకపోతే మొండితనంతో జరిగేది ఏమిటయ్యా అన్నట్లయితే, 106వ సంకీర్తనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారం గురించి మాట్లాడుతున్నారు. 106వ సంకీర్తన 14-15 చరణాలు. ఆశించిరి, ఆయనను వారి ప్రాణములకాయన క్షీణత కలగజేసాను. ఏం జరిగిందండి? మాంసం వచ్చింది. మాంసం ఏం చేసింది? కొన్ని తర్జుమాల్లో తెగులని ఉంటుంది. మన్నా తిన్నప్పుడు, దేవుడిచ్చిన మన్నా తిన్నప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? మాంసాహారం కావాలి. మాంసాహారానికి
అడిగి ఉండవలసింది. మొండుపట్టు పట్టారు. మొండుపట్టు పడితే విసుక్కున్నారు, శనిగారు. దేవునికి అసహ్యమైన సణుగులు కదా, ఈ శనిగేశారు. శనిగితే దేవుని కోపం వచ్చింది. ఆ కోపంలో కూడా మాంసాహారం ఇచ్చారు, కానీ ఆ మాంసం వాళ్ళకి ఏం మారిందట? తెగులుగా మారిందట. వారికి క్షీణత కలగచేసెను. దేవుడిచ్చింది తిన్నప్పుడు ఉన్నంత ఆరోగ్యం అడిగి పొందినప్పుడు లేదు కదా. మనం ఇందాక అనుకున్నాం, దేవుని సహాయం అడగటం వేరు, ఎలాంటి సహాయము ఇవ్వాలో అడగటం వేరు కదా. ఆకలిగా ఉంటే అన్నమే అడుగుతాం ఉదాహరణకి, అంతే కదా. ఆకలి ఉంది, అన్నం అంటే ఒక ఎత్తుగా ఉంటుంది. ఆకలేస్తుంది, అందులో బిర్యానీ ఉండాలి, అందులో మటన్ ఉండాలి, అందులో ప్రాన్స్ ఉండాలి అంటే అది వేరే విషయం, అంతే కదా. మన ప్రార్థనలు అలా ఉంటాయి. మనకి ఆకలి ఉండాలి, ఆకలితో పాటు మనకున్న మెనూ కూడా కావాలి. ఏదో మా కడుపు నిండి ఆహారం ఇస్తే చాలని చేయం కొన్నిసార్లు ప్రార్థన. అలా చేయటాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వారి ప్రాణములకు క్షీణత అన్నారు. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని కృపలో దేవుడు 3 విషయాలను మనకు తెలియపరుస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ఉండడానికి మొదటిది దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని పరిశీలన చేయాలి. రెండవది పర్యవసానం, కాన్సిక్వెన్సెస్ గురించి కూడా దేవుని అడగాలి. మూడవది మొండితనము లేని విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి. 3 అంశాలను మనం చూసాం. అయితే చివరిగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. అదేమిటయ్యా అంటే, మనం ఈ 3 అంశాల ద్వారా వెళ్ళిన తర్వాత అసలు దేవుని సంతోషపెట్టే ప్రార్థన మనం ఎలా చేయాలి? ఈరోజు ప్రార్థనకు క్రైస్తవ సమాజంలో చాలా విలువ ఉంది కదా. చాలా అధికంగా ప్రార్థన గురించి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ప్రార్థన అనుభవాలు, ప్రార్థన ఉద్దేశాలు ఎరగట్లేదు. ఈ లక్ష్యాలు ఎవరో మనం ఈ పరిగణలో తీసుకోరు. మేము అడుగుతాం, చేస్తాం, ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఈ 3టిని తీసుకోవాలి. ఇక్కడ ఈ 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. దేవుని సంతోషపెట్టే ప్రార్థన ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో తగ్గించుకునే ప్రార్థన. ఇది ఎలా వస్తుంది అని అంటే, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. చాలా మంది దేవుని గణపరచకుండా ప్రార్థన చేస్తారు. ఆరాధనకి ప్రార్థనకున్న సంబంధం ఏంటో నేను చెప్తాను. ఆరాధన అని అంటే కేవలం మనం వాక్యం ముందు చేసేది ఆరాధన కాదు. హోల్ థీమ్ని ఆరాధన అంటారు. మొదటి ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు కలిపినటువంటి హోల్ సిస్టమ్ని ఆరాధన అంటారు కదా. ఆరాధన కయీను ఏబేలు గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి ఆరాధించాడు. కయీను శ్రేష్టమైన పంటను తీసుకుని వెళ్ళి ఆరాధించాడు. ఆరాధన అనగా అర్పణ అన్నాడు. అర్పణ అంటే నీ హృదయాన్ని ఇచ్చేదే ఆరాధన. ఈ ఆరాధన నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో దేవుని గణపరుస్తావు. దేవా, నువ్వు గొప్పవాడువు, అత్యున్నత సింహాసనాసీనుడవు, రాజులకు రాజు అని ఆయన ఎంతగా ఇచ్చేస్తున్నావో అంతగా తగ్గించబడతావు. తగ్గించే హృదయం ఆరాధనలో వస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చేస్తాం గనక. ఆరాధించిన వాడు తగ్గించుకోలేడు. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా హృదయాన్ని ప్రోక్షించి దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నావో, దేవుని ఎదుట నీ స్థితి ఏంటో నీకు తెలుస్తుంది. అదే తగ్గింపు కదా. అందుకే ఆరాధించిన వానికి తగ్గింపు మనసు రాదు. ఆరాధన అనేది అదే. ఎప్పుడైనా నీ హృదయపూర్వకంగా ప్రార్థించిన ఆరాధనే, కీర్తించిన ఆరాధనే, హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం పోసుకున్న ఆరాధనే. నువ్వు ఒంటరితనంలో కూడా నువ్వు ఆరాధన చేయొచ్చు. దేవా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడవు, ఎంత గొప్ప దేవుడు అని నువ్వు ఒంటరిగా నువ్వు ఆత్మలో అవలోకన చేసుకోవటం కూడా ఆరాధనే. ఈ ఆరాధన ఏం చేస్తుందయ్యా అంటే, ఆ గొప్ప దేవుని ముందు మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఆరాధించిన వాడు ఎప్పటికీ హీరోలాగా ఉంటాడు కదా, నేనే గొప్పవాడిని అనుకుంటాడు. ఆరాధన చేస్తే ఆత్మలో అవలోకనం, ఆత్మలో ఆనందం నువ్వు అనుభవిస్తే, దేవా, ఇంత గొప్ప దేవుడు నీ ముందు నేను ఏపాటి వాడినయ్యా అనే భావం నీకు వస్తుంది. ఆ తగ్గింపులోంచి చేసిన ప్రార్థనే నీకు తగ్గింపు స్వభావాన్ని వస్తుంది కదా. ఇంత గొప్ప దేవుడు నేను ప్రార్థన చేస్తే ఎందుకు చేయట్లేదు, ఏమో అనంత జ్ఞాని, ఈ విషయాన్ని ఆలస్యం అవుతుందంటే దేవుని ఉద్దేశం ఏముందో అనే తలంపులు వస్తాయి. లేదనుకోండి, మూర్ఖత్వమే, ఎందుకు చేయడు దేవుడు, ఎందుకు చేయడు, ఈ ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆరాధన హృదయంతో నువ్వు తగ్గించుకుంటే, ప్రతి సమస్య కూడా దేవుని ముందు చిన్నదే కనబడుతుంది. ఆలస్యం అవుతున్నా ఏదో ఒక కారణం కనిపిస్తుంది. దేవా, ఎందుకు ఆలస్యం అవుతుందో, దేవుని చిత్తం ఏమైందో అనేది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన చిత్తము అన్నారు. మన మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి. ఏం చేయాలండి? ఆయన నీతిని
రాజ్యమును వెతకాలి. ప్రార్థన చేసే ముందు చాలామంది నేను చెయ్యేస్తే జరిగిపోద్ది, నేను ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, ఇదిగో నేను అంటే జరిగిపోద్ది, నేను ప్రవక్తన కనుక జరిగిపోద్ది. ఎక్కడ అలా చెప్పలేదు దేవుడు కదా. దేవుడు నీ జీవితంలో కార్యం చేసే ముందు నిన్ను సరిచేయాలనుకుంటాడు ఆయన కదా. నువ్వు ఎలాగున్నా సరే నేను చేస్తాను అన్న ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ కూడా కదా. ఆయన చిత్తాన్ని వెతుకువారుగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని వెతుకువారుగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం కట్టబడకుండా నీ భౌతిక జీవితం కట్టబడాలి అని అంటే అవివేకమే కదా. ఇదిగో అలా నాయన అప్పులతో ఉన్నాడు, నేను చెయ్యేస్తాను తీరిపోద్దంటే వాక్య విరుద్ధం, అవునా కాదా? వాక్యం అలా ఎక్కడైనా చెప్పిందా? ఎవరు చెప్పినప్పటికీ ఇదిగో దెయ్యం అదిగో భూతం అని భయపెడుతున్నారు సమాజంలో. అలా ఎక్కడా లేదు. వాక్యము మనిషిని నిర్మించాలి, వాక్య ఆశీర్వాదం పొందాలి. అందుకని దేవుని చిత్తం. అలాగే దేవుని యొక్క మూడవదిగా చివరిదిగా మనం చూసినట్లయితే ప్రార్థన, సంతోషకరమైనటువంటి ప్రార్థన దేవుని సమాధానముతో విశ్వసించాలి. ఆలస్యమైందా పర్వాలేదు. ఒక అబ్రహాము విశ్వసించినట్టుగా, ఒక యోసేపు విశ్వసించినట్టుగా, దేవుని సన్నిధిలో ఒక యోబు విశ్వసించినట్లుగా వారు సమాధానంతో కనిపెట్టుకున్నారు. యోబు ఎక్కడికి పరిగెట్టలేదు, ఎవరిని ఎత్తిమే చేయేస్తారని. అబ్రహాము గారు పరిగెట్టలేదు, దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. టైం లేట్ అవుతుంది పర్వాలేదు, ఇదిగో వాగ్దానం చేశాక సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 25 ఏళ్ళు పైన అయిపోయినాయి. అబ్రహాము గారికి ఒకసారిగా నెత్తిమే చేసి టచ్ అని పడగొట్టే విధానం ఏమీ లేదు. కనిపెట్టుకున్నాడు దేవుని కొరకు, దేవుడి కొరకు కనిపెట్టుకున్నాడు, అద్భుతం జరిగింది. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రార్థన విషయంలో నువ్వేది అడుగుతున్నావో దాని విషయంలో జాగ్రత్త. దేని కొరకు కనిపెట్టుకున్నావో దాని విషయంలో దేవుని చిత్తాన్ని గురించి కూడా నువ్వు ఆలోచన చెయ్యి. తప్పక దేవుడు నీ జీవితంలో మేలైన కార్యాన్ని చేస్తారు. నువ్వేమి పడొద్దు. ఎందుకంటే శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఇదిగో వారు ప్రార్థించారు, వారు ఎదురు చూశారు, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్య పెడితే సౌలు వంటి కఠినుడైనటువంటి రాజు వచ్చాడు. కానీ ఎవరు రావాలి వాళ్ళకి? దావీదు వంటి రాజు రావాలి. దేవుడు సకాలంలో ఇస్తే ఎవరిని ఇస్తాడు? దావీదు వంటి రాజుని ఇస్తాడు కదా. సమూయేలును పంపించాడు. సమూయేలా, నువ్వు అభిషేకం చేయవలసిన వాడు ఉన్నారు, ఈ ప్రజలకు నేను ఎలాంటి రాజుని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ రాజు ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు, ఆత్మపూర్ణుడై ఉన్నాడు, నా యందు విశ్వాసము కలిగి ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు. అలాంటి వారిని వీరికి రాజుగా ఇవ్వాలి కనుక నువ్వు వెళ్ళి అభిషేకం చెయ్యి. అభిషేకం చేశాక కూడా ఈయనే సౌలు గారే రాజు, కాలం పరిపూర్ణం అయ్యేంత వరకు నువ్వు ప్రార్థన చేసావు కనుక నువ్వు ఏ రాజు కావాలో ఆ వ్యత్యాసం తెలుసుకో. తర్వాత కాలంలో దావీదు వచ్చాడు, చక్కని పరిపాలన, కన్నబిడ్డలాగా ఆ రాజ్యాన్ని విస్తరింపచేసి తర్వాత కాలంలో చూస్తాం దావీదు కాలంలో ఆ రాజ్యంలో సమాధానం ఉన్నట్టు మరి ఎన్నడూ కూడా లేదట. అంత చక్కటి రాజ్యాన్ని పరిపాలించారు. అందుకే యేసు ప్రభు వారు 1000 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు కూడా దావీదు కుమారుడా అంటారు. అంటే ఆ పరిపాలన 1000 ఏళ్ల క్రితం చేసిన పరిపాలన వారిని అంత ఇంప్రెస్ చేసింది. ఇశ్రాయేలు రాజ్యం మీద అంత బలమైన ముద్ర. అలాంటి పరిపాలన కావాలని ఆ ప్రజలు ఎదురు చూశారు. దేవుడిచ్చిన రాజు అలా ఉంటుంది, మనం కోరుకున్న రాజు అలా ఉంటాడు. కనుక మనం అవసరతల్లో ప్రార్థిస్తున్నామా, మన అవసరతలు ఎలా తీర్చాలన్నది ప్రార్థన చేస్తున్నారా, వివేచన కలిగి ప్రార్థనా జీవితాలు కలిగి ఉందాం. దేవుడు మన యొక్క ప్రతి ఒక్క హృదయ తలంపులను నెరవేర్చునుగాక. ఆమేన్.